మీ వైఫ్ ఉన్న తర్వాత, మీ భాగస్వామి, మీ పార్ట్నర్ ఉన్న తర్వాత, మీరు మళ్ళీ వెళ్ళి అది ఆర్టిఫిషియల్లీ మీరు అంటే అది కొట్టుకోవడము, తీయడము అదంతా తప్పు. దానివలన ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో బాండింగ్ పోతుంది. దీనికి అలవాటు పడతారు. ఇది తప్పు. దీని కొరకు డెఫినైట్‌లీ తప్పనిసరి ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. ఎందుకంటే నేచురల్ సెక్స్‌కి అట్రాక్ట్ అవ్వకుండా అన్‌నేచురల్‌కెళ్తున్నారంటే ఏదో హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటది. వాళ్ళ కొరకు మన దగ్గర బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మనం ఇస్తాము. దాంతో బెస్ట్ చూడండి ధైర్యంగా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఎందుకంటే మన దగ్గర చాలామంది వస్తారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ గూడా వచ్చి తీసుకెళ్తారు. ఎవరి పేరు మేము రివీల్ చేయం. మాకు అందరూ మాకు ఒకటే ఈక్వల్. అందరికి మేము ఇస్తాం మెడిసిన్స్. అందరికి అదే చార్జ్ చేస్తాము. అందరికి ఏం అవసరమో ఆ మెడిసిన్స్ ఇస్తాము. ఈ మాస్టర్బేషన్ అనే పదం ఎప్పుడైనా సరే వింటే మీరు డిస్కరేజ్ చేయాలి. ఎందుకంటే యునాని సైన్స్ ఎప్పటికైనా డిస్కరేజ్ చేస్తది. అది ఎవరైతే మాస్టర్బేషన్‌లో ఇన్వాల్వ్ అవుతారో పెళ్లి కంటే ముందు గానివ్వండి, పెళ్లి తర్వాత గానివ్వండి, వాళ్ళకొక గిల్ట్ ఉంటుంది. వాళ్ళకొక స్ట్రెస్, టెన్షన్ ఉంటుంది. ఇంకా వాళ్ళ వైఫ్‌తో ఒకవేళ వైఫ్‌కు ఏదైనా డిసీజ్ ఉంది. ఆమెకు ఏదైనా అంటే ట్రీట్మెంట్ నడుస్తుంది. అలాంటప్పుడు ఏదైనా అవైలబుల్ లేరు పార్ట్నరు. అది వేరే విషయం. కానీ పార్ట్నర్ ఉన్న తర్వాత కూడా చాలామంది వెళ్తారు. ఇది చేసుకుంటారు. పార్ట్నర్‌ని అలాగే వదిలేస్తారు. అయితే ఇది తప్పు. దీని గురించి మీరు ఆలోచించండి. ఇంకా ఎలాగంటే ఒకవేళ మీకు అట్రాక్షన్ అటువైపు వస్తుంటే మీరు నాతో సంప్రదించొచ్చు. ది బెస్ట్ మెడిసిన్స్ యునాని ఉంటాయి. వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మనం ఇస్తాము. మాస్టర్బేషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే స్టార్ట్ చేస్తే దానికి లిమిట్ ఉండదు. అడిక్ట్ అవుతారు. దాని తర్వాత ఇక చాలామందిదైతే నేను విన్నాను సార్ అతిగా చేస్తున్నాను. 3 సార్ల, 4 సార్ల, 6 సార్ల నేను అంటే దినానికి చేస్తుండే అంటుండే. వాళ్ళకు ఏందంటే చూడండి వీర్యం ఏందంటే కంటిన్యూయస్ ప్రాసెస్. ప్యూబర్టీ నుంచి పెద్దగైనప్పటి నుంచి కంటిన్యూగా ప్రాసెస్ ఉత్పత్తి అవుతూనే ఉంటది. వాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళు తీయడం అలాగే చేస్తుంటారు. అయితే మీరు చెప్పిన విషయం ఏంటంటే 18 సార్లు వాళ్ళు మాస్టర్బేషన్ చేసి అతను చనిపోయాడంటే అదొక అంటే అది అలా చెప్పడం జరిగింది గానీ, అందులో పాజిటివ్ మనం తీసుకుంటే అది ఎక్కువ సార్లు మంచిది గాదన్నట్టు. ఇంకేందంటే ఇలా చేసిన తర్వాత ఒకవేళ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతే మళ్ళీ రాబోయే రోజుల్లో పెళ్లి తర్వాత ఇబ్బందులవుతాయి. అలాగే చాలామందికి టైమింగ్ ఇష్యూస్ వచ్చేస్తాయి. 1 మినిట్, 2 మినిట్ లోపలనే వాళ్ళ వీర్యం వెళ్ళిపోతది. ఎక్కువ సేపు అస్సలు చేయలేరు వాళ్ళు. ఎక్కువ సేపు చేయాలంటే మాస్టర్బేషన్ వదిలేయాలి. అతిగా అంటే మాస్టర్బేషన్‌కి లిమిట్ లేదు. మీరు ఎన్ని సార్లు అయినా వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఒక స్టాండర్డ్ లిమిట్ ఏం లేదు. దీన్ని మార్నింగ్ ఎరెక్షన్స్ అంటారు. ఈ పదం ఏందంటే టెక్నికల్లీ చాలా వాల్యుయబుల్. మేము గూడా ట్రీట్మెంట్ చేసే ముందు ఒక క్వెషన్ అడుగుతాము. మీకు మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తున్నాయా? అంటే మీరు నిద్రపోతారు. కానీ మీ అంగం నిద్రపోదు. అది గట్టిగుంటది. ఎందుకంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడుకున్నప్పుడే ఉత్పత్తి అవుతది. ఇప్పుడు ఎంత ఎరెక్షన్ వస్తే అంత టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతుందన్నట్టు. డెఫినెట్‌లీ వాళ్ళకందరికి ఎవరికైనా సరే నిద్రపోతే ఎరెక్షన్ గట్టిగా అవుతుంది ఎట్లైనా. అయితే మార్నింగ్ ఎరెక్షన్ రాలేదంటే అక్కడ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవ్వట్లేదనమాట. ఐదర్ మీరు ఏదైనా మెడిసిన్ తీసుకొని టెస్టోస్టెరాన్ పెంచుకోండి. లేకపోతే మీరు డైట్ మీ తినేది పదార్థాలు ఏవైతే ఉంటాయో, మీ డైట్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుండి టెస్టోస్టెరాన్ లెవెల్ ఉత్పత్తి అవుతది. ఇంకేంటంటే మన బాడీ ఏదైతే ఉంటుందో టెస్టిస్ అక్కడే ఉత్పత్తి అవుతాయి. బాల్స్ దగ్గర టెస్టిక్యులర్స్ ఎక్కడ ఉంటాయో. అప్పుడు ఆ సమయంలో ఒకవేళ మీరు మంచి డైట్ తీసుకోకుండా అట్‌లీస్ట్ మంచి నిద్రపోకపోతే కూడా మీకు ఉత్పత్తి అవ్వదు. ఇక ఇట్లా మీరు నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు వీళ్ళకి అసలు ఉండవు ఎరెక్షన్స్. ఎవరైతే సమయానికి పడుకుంటారో అది చేస్తారో వాళ్ళకు డెఫినెట్‌లీ పొద్దున పూట మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తాయి. అది చాలా ఇంపార్టెంట్. మీ సెక్స్ లైఫ్‌ని డిసైడ్ చేస్తదది. సో, మార్నింగ్ ఎరెక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ లేకపోతే ఇమ్మీడియేట్ మాతో సంప్రదించండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంగస్తంభన ప్రాబ్లమ్ వస్తుంది. ఎక్కువ సేపు చేయలేరు. ఆ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. సైజ్ ఇష్యూ వచ్చేస్తది. అవన్నీ వస్తాయి. చూసుకోవాలి. మార్నింగ్ ఎరెక్షన్స్ మంచిగొస్తే ఏమి ఇష్యూ లేదు. మీరు డెఫినెట్‌లీ టెన్షన్ తీసుకోనవసరం లేదు. ఒకవేళ మీకు మార్నింగ్ ఎరెక్షన్స్ అస్సలు రావట్లేదంటే డెఫినెట్‌లీ మీరు మాతో అప్రోచ్ అవ్వండి. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఏంటంటే న్యూరోజెనిక్ ఈడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి అంగస్తంభన ప్రాబ్లమ్స్ 4 రకాలకే ఉంటాయి. నేను ఎప్పుడైతే చెప్తుంటాను. అంటే 4 టైప్స్ యూజువల్లీ. ఏది వాస్కులర్ హెల్త్. అంటే వాస్కులర్ హెల్త్ అంటే వాళ్ళ రక్తనాళాలు మంచిగుంటాయి. బ్లడ్ వెసల్స్, ఆర్టరీస్, వెయిన్స్ పాడైపోతాయి. అది ఎవరికైతే బీపీ ఉంటదో, ఎవరికైతే షుగర్ ఉంటదో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ వస్తది. అలాగే ఏముంటుందంటే ఎవరికైతే హార్మోనల్ ఇంబాలెన్స్ అయిపోద్ది. వీళ్ళకి గూడా హార్మోన్స్ బాడీలో చాలా విపరీతంగా చేంజెస్ వచ్చేస్తాయి. దానివలన ఇంబాలెన్స్ అయిపోతుంది. అలాగే న్యూరోజెనిక్ అంటే నర్వ్స్ ఏవైతే ఉంటాయో నరాలు ఆ నర్వ్స్ డ్యామేజ్ అయిపోతాయి షుగర్ వాళ్ళకు. అయితే డెఫినెట్‌లీ వాళ్ళకి గూడా ఈ ప్రాబ్లమ్ వస్తది.
ఎవరికైతే బ్లడ్ వెజల్స్ అంటే డ్యామేజ్ అవుతాయి, చిన్నగా అయిపోతాయి, ష్రింక్ అయిపోతాయి, కొలెస్ట్రాల్ వచ్చేస్తుందో బీపీ ఉన్న వాళ్ళకు అట్లా అవుతుంది. అయితే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకు డెఫినెట్‌లీ వాళ్ళ లైంగిక సమస్యలు వాళ్ళకొస్తాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళు జాగ్రత్త పడతారో, నార్మల్ పెట్టుకుంటారో, టాబ్లెట్స్ అవి రెగ్యులర్‌లీ వాడుతుంటారో, హెచ్‌బీఎవన్సీ లెవెల్ 6.5 కంటే తక్కువ పెట్టుకుంటారో, వాళ్ళకు ఇబ్బందులు ఉండవు. లేకపోతే చాలామంది వస్తారు, నాకు ఈ లైంగిక సమస్య ఉంది, అంగం గట్టిపడట్లేదు, మూడ్ రావట్లేదు, మూడ్ స్వింగ్స్ లేవు, అమ్మాయిని చూస్తే కూడా నాకేం అవ్వట్లేదు, భార్య దగ్గర వెళ్తే కూడా అంటే నేనేమైనా చేయాలనుకుంటే కూడా నాకేమి అసలు లోపల నుంచి ఆసక్తి రావట్లేదు, లో లిబిడో అంటారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. బీపీ ఉన్న వాళ్ళకు, షుగర్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్‌లీ వస్తాయి. కానీ ఏందంటే మీరు ఎక్సర్సైజ్ చేసి తప్పనిసరిగా మెడికేషన్స్ రెగ్యులర్‌లీ తీసుకొని కంట్రోల్‌లో పెట్టుకుంటే మీకవ్వదు. లేకపోతే డెఫినెట్‌లీ మీకు లైంగిక సమస్యలొస్తాయి. చూడండి, నేచురల్ వేలో స్క్రూటమ్ ఏదైతే ఉంటుందో దేవుడు ఏం చేశాడంటే బయటికి తీసి పెట్టాడు. బికాజ్ ఆ టెస్టిక్స్ ఏవైతే ఉంటాయో, బాల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువగా హీట్ వాళ్ళు టాలరేట్ చేయలేరు. అందుకే స్క్రూటల్ సాక్ ఒక బెస్ట్ సాక్ బ్యాగ్ తయారు చేసి అక్కడ పెట్టారు. ఇప్పుడు అవి ఏం చేస్తాయంటే ఒకవేళ వాటికి ఎక్కువగా చలి వస్తే పైకొచ్చేస్తాయి. బాడీ పార్ట్ దగ్గరకొచ్చేస్తాయి. ఒకవేళ వాటికి ఎక్కువగా అంటే హీట్ వచ్చిందనుకోండి, వాటికి దూరం వెళ్ళిపోతాయి. కిందకొస్తాయి. కింద మీద ఇది ఒకటే ఆర్గానే, ఇంకా బాడీకి ఏది లేదు. అయితే ఇప్పుడు ల్యాప్‌టాప్ అని ల్యాప్ మీద ల్యాప్‌టాప్ పెట్టుకుంటారు. ఆ హీట్ మొత్తము. హీట్ ఎక్కువైతే ఏమవుతుంది? హీట్ అస్సలు స్పామ్స్ టాలరేట్ చేయలేవు. స్పామ్స్ ఎట్లా వీఐపీస్ ఉంటాయంటే వాళ్ళకు అసలు ఏమీ ఉండకూడదు. చాలా స్ట్రిక్ట్ రూల్స్ మీద నడుస్తాయి అవి. హీట్ వద్దంటాయి. ఏదైనా అబ్నార్మల్ ఫార్మ్స్, ఏదైనా తిండి మంచిగా లేదు, నిద్ర మంచిగా లేదు అంటే వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయిపోద్ది. అట్లా తీసుకోవచ్చు మనం. అయితే స్పామ్స్ చాలా సెన్సిటివ్ ఉంటాయన్నమాట. వాటికి ఏ డిస్టర్బెన్స్ వద్దు వాళ్ళకు. అట్లా అంత సెన్సిటివ్ ఉంటాయి అవి. ఇంకా అంత ప్యూరెస్ట్ ఉంటాయి అవి. అయితే ఇప్పుడు రేడియేషన్స్ కూడా ఫోన్లు పెట్టుకోవడం, రేడియేషన్స్ రావడం వాళ్ళకు టాలరేట్ కాదు. అందుకనే రేడియేషన్స్ కంటే ఫోన్లు కూడా దూరం పెట్టాలి. ల్యాప్‌టాప్స్ కూడా దూరం పెట్టాలి. ఇంకేంటంటే వేరే కణాలు, శుక్ర కణాలు ఏవైతే ఉంటాయో స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది దాని వలన. అంటే అవి తయారైన తర్వాత దాని మొటిలిటీ, దాని మార్ఫాలజీ కూడా ఖరాబ్ అయిపోతుంది. అందుకే ఏందంటే ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా వస్తాయి. ఈ మధ్య కాలంలో సైన్స్ పెరిగింది. చాలా ఇవాల్వ్ అయింది. కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇంతకుముందు అబ్బాయిలు ఎవరికీ ప్రాబ్లమ్ లేకపోతుండే ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్. అమ్మాయిలకే ఉంటుండే. అందుకే అమ్మాయిలకే టెస్టులు అది ఇది చేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో 50% అబ్బాయిలు కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు దానికి. సో, అందుకే ఏందంటే ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అలాగే అంగస్తంభన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి దీంతో. ఎందుకంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా అక్కడే తగ్గుతాయి. ఇంక అక్కడే టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతది కాబట్టి. సో, డెఫినెట్‌లీ అది మంచిది కాదు. దాని స్క్రూటమ్ దగ్గర, బాల్స్ దగ్గర ఎప్పుడైనా సరే ఫోన్స్ కూడా పెట్టకూడదు. ఎప్పుడైనా సరే మనం ల్యాప్‌టాప్స్ అవన్నీ కూడా పెట్టకూడదు.